హలో ఎవ్రీవన్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెరీ గ్రేట్. సో, యాక్చువల్లీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఐదర్ మీరు ఒక కెరియర్ కోసమైనా గానీ, లేదంటే ఇన్‌కమ్ గురించి ఏదో ఒక కొత్త ఆప్షన్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారని అర్థం. సో, చాలామంది ఏంటి అంటే ఆన్‌లైన్‌లో ఎర్న్ చేయాలనుకుంటున్నారు. బట్ ఏంటి అంటే ఒక రైట్ ఆపర్చునిటీ సరిపోదనుకుంటారు. బట్ నాట్ ద థింగ్ లైక్ ఏంటి అంటే మనకు ఒక ప్రాపర్ ప్లాట్‌ఫార్మ్‌తో పాటు అసలు ప్రాసెస్ ఏంటిది? మనం ఎలా స్టార్ట్ చేయాలి? లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఎర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఇవన్నీ మనం అండ్ దీంతో పాటు ఇది మనకు సూట్ అవుతదా? సూట్ అవ్వదా? ఇది కూడా మనం తెలుసుకోవాలి. సో, చాలామంది ఏంటి అంటే లైక్ మనం ఒక వీడియో గాని, ఒక ఆపర్చునిటీ తెలుసుకున్న వెంటనే డెసిషన్ తీసుకుంటారు. కొంతమంది పూర్తిగా దాని గురించి తెలుసుకోక ముందే లైక్ రిజెక్ట్ చేస్తారు. సో, దీనివల్ల ఏంటంటే వాట్ విల్ గెట్ బట్ ఇక్కడ మీరేంటి అంటే ప్రాపర్‌గా అసలు ప్రాసెస్ ఏంటిది? ప్లాట్‌ఫార్మ్ ఏంటి? క్లియర్‌గా తెలుసుకోండి. అండ్ ఈ వీడియోలో మీరు క్లియర్‌గా తెలుసుకుంటారు. అసలు ఏం చేయాలి? ఎట్లా వర్క్ స్టార్ట్ చేయాలి? మనకు ఎర్నింగ్ ఎలా ఉంటది? వర్క్ ఏం చేయాలి? ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తారు? అండ్ మనం ఏ రకంగా ఎర్నింగ్ చేసుకోవచ్చు? ఎలా గ్రో అవ్వచ్చు అని క్లియర్‌గా తెలుసుకుంటారు. సో, నేను మీకోసం ఒక స్మాల్ పీపీటీ ప్రిపేర్ చేశాను. ఓకేనా? సో, జస్ట్ ఎ సెకండ్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో, ఐ థింక్ మీకు స్క్రీన్ అని కనిపిస్తుందనుకుంటా. రైట్? హియర్ ఇట్ ఈస్ లైక్ హౌ టు మేక్ మనీ ఇన్ ఆన్‌లైన్ బై డిజిటల్ స్కిల్స్. సో, ఆన్‌లైన్‌లో మనం మనీ అని ఎలా ఎర్న్ చేయొచ్చు బై ద డిజిటల్ స్కిల్స్. ఎందుకు అంటే దిస్ ఇస్ నాట్ ఏదో ఒక సైంటిస్ట్ ఆర్ లైక్ ఏదో సైన్స్ అని కాదు. సో, చాలా మంది ఆల్రెడీ ఎర్నింగ్స్ చేస్తున్నారు కాబట్టి, ఆల్రెడీ గ్రో అవుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో, యాక్చువల్లీ వై యూ కేమ్. సో, అసలు మీరెందుకొచ్చారు? ఎందుకు ఈ వీడియో చూస్తున్నారు? ఐదర్ మీరు ఒక స్టడీ ఇన్‌కమ్‌ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఒక స్కిల్‌తోని, ఒక స్కిల్ నేర్చుకుంటూ. లేదా ఒక మల్టిపుల్ ఇన్‌కమ్‌ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు కావచ్చు. లేదా మీ ఏజ్ వాళ్ళే ఇదే ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళేం చేస్తున్నారు? ఎలా గ్రో అవుతున్నారు? అది కూడా చూడడానికి వచ్చి ఉంటారు కావచ్చు మేబీ. లేదా అసలు ప్రాసెస్ ఏంటిది? ఒక క్లారిఫై ప్లాన్. అసలు నేను ఎలా స్టార్ట్ చేయాలి? అది కూడా తెలుసుకోవడానికి వచ్చి ఉంటారు. రైట్? సో, బిఫోర్ స్టార్టింగ్ దిస్ లైక్ ఏంటి అంటే అసలు ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది ఎవరికి యూజ్? అసలు మనం ఎలా స్టార్ట్ చేసుకున్నాం? ఎవరికి యూజ్‌ఫుల్ అవుతదని నేను చెప్తాను మీకు. సో, హూ కెన్ డూ దిస్? అసలు ఎవరు ఇది చేయగలుగుతారు? స్టూడెంట్స్. ఎనీ బ్యాక్‌గ్రౌండ్ లైక్ ఇంటరా, 10థా, డిగ్రీయా, బీటెకా, ఎంటెకా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పర్సన్ అయినా గాని, స్టూడెంట్స్ అని ఎవ్వరైనా స్టార్ట్ చేయొచ్చు ఈ ప్లాట్‌ఫార్మ్. సో, వాళ్ళ స్టడీస్ అంటే డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ కాలేజ్ గాని, ప్రాజెక్ట్స్ గాని, ఎగ్జామ్స్ గాని డిస్టర్బ్ అవ్వకుండా మీరిక్కడ సర్టెన్ టైమ్ పెట్టుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ సీకర్స్. జాబ్ సీకర్స్ అంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయ్యి జాబ్ సెర్చింగ్‌లో ఉండే వాళ్ళు కూడా బయట ఇప్పుడున్న జనరేషన్‌లో ఆపర్చునిటీ లేని వాళ్ళు కూడా ఈ ప్లాట్‌ఫార్మ్ స్టడీస్‌కి గ్రో అవ్వచ్చు. అండ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఒక సెక్టార్‌లో ఉండి వర్క్ చేసుకుంటూ ఎర్నింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఏం చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి ఒక వాళ్ళకంటూ ఉన్న టైమ్‌ని ప్రొడక్టివ్ వేలో యూజ్ చేసుకుంటూ ఒక బేసిక్ ఇన్‌కమ్ ఎర్న్ చేసుకుంటూ వాళ్ళ ఫినాన్షియల్ ఫ్యామిలీ సపోర్ట్ చేసుకుంటూ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ ఓనర్స్ ఆల్రెడీ ఉన్న బిజినెస్‌ని ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి లేదంటే ఇంకో కొత్త బిజినెస్‌కి లాంచ్ చేయడానికి అలాంటి ఐడియాస్ కోసం వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ నో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అలానే ఏముండదు. జస్ట్ 15+ ఉన్న వాళ్ళైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ల్యాప్‌టాప్ అనేది అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఫోన్ ఉంటే ఒక సఫిషియంట్ టైమ్ ఉంటే ఈ ప్లాట్‌ఫార్మ్ వర్క్ చేసుకుంటూ గ్రో అవ్వచ్చు. ఓకేనా? అండ్ బిఫోర్ ఎంటరింగ్ టు దిస్ అసలు నేనెవరు? లైక్ నేను చెప్తున్నాను. ఆల్రెడీ 2 స్లైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అసలు చెప్తుండే ఎళ్తున్నాను. నేనెవరు? నా జర్నీ ఏంటి మీకు కూడా తెలుసుకోలేదు. జస్ట్ ఒక షార్ట్‌లో చెప్తాను. వితిన్ ఒక 1 మినిట్‌లో చెప్తాను మీకు. సో, యాక్చువల్లీ దిస్ సైడ్ రత్నాకర్, కుందరపు రత్నాకర్. యాక్చువల్లీ ఐయామ్ ఏ డిజిటల్ మెంటర్, మార్కెటింగ్ మెంటర్ అండ్ ఫ్రీలాన్సర్ కాంటెంట్ క్రియేటర్. సో, నా జర్నీ అనేది ఒక ప్రొఫెషనల్ వేలో నాన్ ఐటీ జర్నీతో స్టార్ట్ అయింది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. జాబ్ చేస్తూ టైంలో నాకు ఇంకా గ్రోత్ అవ్వాలని ఒక డిజిటల్ సెక్టార్‌లోకి ఎంటర్ అయ్యాను ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లోకి. సో, అప్పుడే డిజిటల్ ఎంటర్ అయిన తర్వాత సిన్స్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చాలా వరకు గ్రో అయ్యాను. అండ్ నియర్లీ మోర్ దాన్ 100+ పీపుల్స్‌కి స్టూడెంట్స్ అనే కాదు 100+ పీపుల్ స్టూడెంట్స్‌తో పాటు చాలా ఉన్నారు. వాళ్ళని హెల్ప్ చేస్తూ ఒక ప్రొఫెషనల్ వేలో ఒక డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ వాళ్ళకంటూ ఒక ఫ్రీలాన్సింగ్ మ్యాప్ కావాలా ఫ్రీలాన్సింగ్ గాని, లేదంటే వాళ్ళకంటూ ప్రాపర్ కెరియర్ పాత్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశాను. అండ్ అబౌట్ మై సెల్ఫ్ ఏంటిదంటే నా ప్యాషన్ వచ్చేసి కాంటెంట్ క్రియేషన్. సో, నా ఇన్‌స్టాగ్రామ్ కూడా చూడొచ్చు నా కాంటెంట్ క్రియేషన్ అనేది. సో, నేను పీపుల్స్‌కి లైక్ ఎడ్యుకేట్ అండ్ వాల్యూ ప్రొవైడ్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రాపర్ కెరియర్, ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి ఐ వాస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకేనా? సో, దీస్ ఆర్ మై స్టూడెంట్స్ అన్నట్టు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేసే ముందు నేను స్టార్ట్ చేసినాక వీళ్ళు నా స్టూడెంట్స్ అన్నట్టు. ఓకే. సో, వీళ్ళు వన్ ఆఫ్ ది గర్ల్ సంజన. షీ ఈస్ ఆల్సో డిగ్రీ స్టూడెంట్. సో, తను కూడా ఈ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేసింది స్టడీస్‌తో పాటు స్టార్ట్ చేసి షీ ఈస్ గ్రోయింగ్ డే బై డే. సో, తను ఒక ప్రాజెక్ట్ తెచ్చుకొని ఎర్నింగ్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది అనదర్ గర్ల్ కవిత. షీ ఈస్ ఆల్సో బీటెక్ స్టూడెంట్. సో, చూసారా ఇక్కడనే స్టూడెంట్స్ ఉన్నారు. సో, స్టూడెంట్స్ కూడా ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేసి దే ఆర్ గ్రోయింగ్. షీ దెన్ ఆల్‌మోస్ట్ 10,000. ఓకే. సో, యాక్చువల్లీ అసలేంటిది? అసలు ఏ రకంగా ఉంటది? మనం ఏం చేయాలనేది. ఓకే. సో, బిఫోర్ లైక్ ఏంటి అంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. లైక్ ఏంటి అంటే ఇన్నర్ డౌట్స్ ఉంటాయి. లైక్ వీడియో చూసే ముందు గాని, చూసిన తర్వాత గాని చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ ఏంటి అంటే అసలు ఇది వర్కౌట్ అవుతదా? అండ్ నేను చేయగలుగుతానా? ఇది జెన్యూనా? ఫేక్ అవుతదా? ఫ్రాడ్ అవుతదా? స్కామ్ అవుతదా? నేను నిజంగా నేర్చుకోగలుగుతానా? అసలు టైమ్ ఉంటదా నాకు? ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్లేదంటే
డెఫినెట్‌గా చెప్తున్నాను. ఈ డౌట్స్ అన్ని మీకు క్లారిఫై చేస్తాను నేను ఇక్కడ మీకు ఎవ్రి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. కొంచెం పేషెన్స్‌గా ఉండి క్లియర్‌గా అసలు ఇంకా నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్‌లో ఉండే ప్రాసెస్ క్లియర్‌గా తెలుసుకోండి. ఐ విల్ లెట్ యూ నో అసలు మన కంపెనీ ఏ రకంగా ఉంటదని చెప్తాను. ఓకేనా? సో, వి ఆర్ ఇంట్రొడ్యూసింగ్ అవర్ కంపెనీ డిజిటల్ ప్రీమియర్. ఓకే. సో, డిజిటల్ ప్రీమియర్ కంపెనీ అనేది ఇదొక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు. అంటే ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తూ వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్‌లో రియల్ డిజిటల్ స్కిల్స్ నేర్పించి, ఒక కెరియర్ పాత్ గాని, ఇంటర్న్‌షిప్స్ గాని, జాబ్ ఆపర్చునిటీస్ గాని, ఫ్రీలాన్సింగ్ వర్క్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ హెల్పింగ్ అన్నట్టు. ఇన్‌కమ్ కూడా జనరేట్ చేపిస్తుంది. అండ్ ఈ కంపెనీ అని ఆల్‌మోస్ట్ మనకు 5 ఇయర్స్ అని కంప్లీట్ అయిపోయింది. నియర్లీ 100 క్రోర్స్ టర్నోవర్ జరుగుతుంది ప్రతి ఇయర్ గూడా. అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేసిన పర్సన్ వచ్చేసి అశుతోష్ ప్రతిహస్. సో, ఈస్ ద ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ డిజిటల్ ప్రీమియర్. సో, ఇక్కడేంటిదంటే మన కంపెనీలో ప్రతీదీ వెరిఫైడ్. అండ్ ఇక్కడున్న కోర్సెస్ కానీ, స్కిల్స్ గానీ, డిజిటల్ స్కిల్స్ గానీ ప్రతీది మనకు వెరిఫైడ్ అన్నట్టు. ఓకేనా? అండ్ యూ కెన్ సీ మన కంపెనీ అని ఆల్‌మోస్ట్ నియర్లీ 4 కంట్రీస్‌లో సక్సెస్‌ఫుల్లీ ఇంకా రన్ అవుతుంది. నియర్లీ 100+ ఎక్స్‌పీరియన్స్ ట్రైనర్స్ ఉన్నారు. లైక్ టీచర్స్ అన్నట్టు మోర్ దెన్ 100+ టీచర్స్ కూడా ఉన్నారు. అండ్ నియర్లీ మోర్ దెన్ 3,00,000+ స్టూడెంట్స్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో స్టార్ట్ చేసి దే ఆర్ గ్రోయింగ్ అండ్ డెవలపింగ్ ఆల్సో. అండ్ ఇదొక కోర్సెస్ అన్నట్టు, కోర్సెస్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు అండ్ ఇక్కడ మనకి ఇంటర్న్‌షిప్స్ గాని, జాబ్ ఆపర్చునిటీస్ గాని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఎవ్రీథింగ్ అన్నట్టు. ఓకేనా? సో, బిఫోర్ నోయింగ్ అబౌట్ మోర్ అబౌట్ ద కంపెనీ అసలు కంపెనీ నిజంగా జెన్యూనా కాదా? సో, ఇదేమైనా ఫేక్ అవుతే ఎలా ఉంటది? అవునా? సో, ఈ డౌట్ ఉంటది కదా డెఫినెట్‌గా రైట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం రైట్. సో, అది క్లియర్ చేస్తాను. సో, ఇది మన లీగల్ ప్రూఫ్స్ అన్నట్టు. సో, ఇది కావాలనుకుంటే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకేనా? అండ్ లేదనుకుంటే వీడియో చేసినాక మీకు ఎవరైతే వీడియో లింక్ షేర్ చేస్తారో వాళ్ళని అడగండి. లైక్ నేను స్క్రీన్‌షాట్ తీసుకొని దానికి మాకు డీటెయిల్స్ కావాలని అడగండి. వాళ్ళు మీకు కావాల్సిన నంబర్స్ కూడా ఫార్వర్డ్ చేస్తారు. కావాలనుకుంటే మీకు వెబ్‌సైట్స్ కూడా షేర్ చేస్తారు. ఆ వెబ్‌సైట్ నుండి మనం ఇక్కడున్న పాన్ నంబర్ గాని, టాన్ నంబర్ అని మనం టైప్ చేసి చూసినా గాని మనకక్కడ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అన్ని మనకొస్తాయి. ఓకేనా? సో, ఇది మన లీగల్ ప్రూఫ్స్ అన్నట్టు. ఓకేనా? సో, ఆఫ్టర్ వాచింగ్ ద వీడియో మీకు డీటెయిల్స్ కూడా వస్తాయి. అసలు ఎలా ఉంటది మీకు క్రాస్ వెరిఫై కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఎంటరింగ్ టు వర్క్ ప్రాసెస్. సో, అసలు మనకు బయట ప్రాసెస్ అనేది బయట అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే మీరు ఒక ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తున్నారంటే సంథింగ్ యూర్ వాంట్ టు గ్రో, లెర్న్ స్కిల్స్ లేదా ఇంకోటి సంథింగ్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు బయట మనకు మార్కెట్ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూత్ ఫేస్ చేసేదేంటి జాబ్ మార్కెట్. అండ్ అదే జాబ్ మార్కెట్‌లో చాలా మంది కూడా ఏంటంటే చేంజెస్ జరుగుతున్నాయి. అసలు చేంజెస్ ఏం జరుగుతుంది? ఎలా ఉంటది? యూ కెన్ సీ. సో, రియాలిటీ ఆఫ్ టుడేస్ జాబ్ మార్కెట్. వై ఈస్ ద జాబ్ మార్కెట్ ఈస్ చేంజింగ్. సో, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అన్నట్టు. జాబ్ మార్కెట్ ఎందుకు చేంజ్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ స్టేజ్‌లో ఉన్నాను. మీరు ఒక ఫైనల్ ఇయర్‌కెళ్ళినా గాని మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు గాని అప్పుడు కూడా చేంజెస్ ఉంటది. ఇప్పుడొక చేంజ్ ఉంటది. మీరు అప్లై చేసిన తర్వాత జాబ్ సెర్చ్ చేసేటప్పుడు అప్పుడొక చేంజెస్ ఉంటదన్నట్టు. సో, ప్రెజెంట్ ట్రెండింగ్ అయితే ఏఐ అండ్ ఆటోమేషన్. ఏఐ ఈస్ చేంజింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఏఐ అనే ప్రపంచం చాలా పెద్దగా ఉండబోతుంది అప్‌కమింగ్ డేస్‌లో. ఎందుకంటే ఏఐ అనేది ఒక మనిషి చేసే పనులను కూడా చేసేస్తుంది ఈజీగా. అండ్ దాంతో పాటు హై కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్ పీపుల్స్ ఆర్ కమింగ్ అండ్ బయటికొస్తున్నారు. బట్ ఏంటి అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్‌కి అప్లికేషన్ గాని, జాబ్ గాని ఓన్లీ ఒక్కరికే వస్తుంది. ఎందుకంటే లక్షల మంది బయటికొచ్చినా అని జాబ్ అని ఒక్కరికే వస్తుంది. అది మీకు గూడా తెలుసు. ఎందుకంటే మీరు గూడా ఆ ఫేస్‌లో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. రైట్? అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో డిగ్రీ ఒక్కటుంటే సరిపోదు. డిగ్రీ అలోన్ ఈస్ నాట్ ఎనఫ్. ఎందుకు అంటే కంపెనీస్‌కి మనకు డిగ్రీస్ ఒక్కటి సరిపోదు. ప్రాక్టికల్ స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్, ప్రాజెక్ట్స్ గాని, పోర్ట్‌ఫోలియోస్ ఇలాంటివి గూడా ఉంటేనే కంపెనీ అనేది మనల్ని హైర్ చేసుకుంటది. అండ్ యూ కెన్ సీ ద లాస్ట్ పాయింట్. కంపెనీ వాంట్ జాబ్ రెడీ క్యాండిడేట్స్. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ సెర్చింగ్‌లో ఉన్న వాళ్ళైనా, గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళైనా, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ ఎంటర్ అయ్యే వాళ్ళైనా అని ఈ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకు అంటే ఇప్పుడున్న మార్కెట్‌కి ఏంటిదంటే మన జాబ్ రావాలంటే వి నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అడాప్టబిలిటీ. ఎందుకు అంటే కంపెనీలో ఉండే హెచ్ఆర్ అనే పర్సన్ నువ్వు కంపెనీకి ఏమి ఇస్తున్నావు అనేది నీ దగ్గర ఉంటే వాళ్ళని హైర్ చేసుకో. ఎందుకంటే నీ దగ్గర నువ్వు కంపెనీకి ఏమి ఇద్దాం అనుకున్న ఒక వాల్యూ సర్వీసా అనేది నువ్వు ప్రాపర్‌గా చెప్పలేకపోతే, నీ దగ్గర ఉన్న స్టఫ్ కంపెనీ యూజ్ అవ్వకపోతే దే డోంట్ హైర్ యూ. అండ్ కింద లాస్ట్ ట్యాగ్‌లైన్ పెట్టాను. ఏ డిగ్రీ హెల్ప్స్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ బట్ స్కిల్స్ హెల్ప్ యూ టు బిల్డ్ ఎ సక్సెస్‌ఫుల్ కెరియర్. సో, నాకు కింద చెప్పండి లైక్ ఏంటి అంటే మీరు జస్ట్ ఒక ఆపర్చునిటీ కోసం ట్రై చేసుకున్నారా? లేదంటే ఒక సక్సెస్‌ఫుల్ కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకున్నారా? ఇట్స్ యువర్ డెసిషన్. రైట్. సో, ఇదొక జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, మరి ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో అసలు ఏ ఇండస్ట్రీ గ్రోయింగ్ ఉంది? మరి మనం ఏ ఇండస్ట్రీకెళ్ళాలి? సో, డిజిటల్ ఇండస్ట్రీ. సో, మనం కూడా చూస్తుంటాం లైక్ సరౌండింగ్స్‌లో గాని, మన సర్కిల్‌లో గాని, ఫ్యామిలీలో గాని, ఫ్రెండ్స్ సర్కిల్‌లో చాలా మంది మొబైల్స్ గాని, ఇవన్నీ యూజ్ చేస్తా ఉంటారు. సో, ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ టెక్నాలజీ చాలా స్పీడ్‌గా డెవలప్ అవుతుంది. అండ్ పీపుల్స్ అనే కాదు, సెక్టార్స్ బయటున్న కంపెనీస్ గాని, ప్రతి ఒక్క సెక్టార్ కూడా డెవలప్ అవుతుంది. యూ కెన్ సీ.
Digital industry is expanding rapidly as the businesses, education, healthcare, and services are moving online. Today, companies are investing more in technology, digital marketing, AI, online platform to reach the customer faster and grow their business. They shifts and created a millions of new opportunities. సో ఇక్కడ మెయిన్ అర్థం ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్క బయట ఉన్న సెక్టర్స్ అనేది అన్ని కూడా టెక్నాలజీకి షిఫ్ట్ అవుతుంది, డిజిటల్ కి షిఫ్ట్ అవుతుంది. ఎందుకు అంటే డిజిటల్ వల్ల వర్క్ అనేది సేఫ్ అవుతుంది, మనకు మూమెంటం గాని, రెవెన్యూ గాని ప్రతిదీ మనకు చాలా స్పీడ్‌గా డెవలప్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడున్న జనరేషన్‌లో ఇలాంటి స్కిల్స్ లైక్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ స్కిల్స్ గాని, ఫ్రీలాన్సింగ్ గాని, రిమోట్ వర్క్ గాని, కాంటెంట్ క్రియేషన్, ఈ కామర్స్, డాటా అనలిసిస్ ఇలాంటి స్కిల్స్ నీ దగ్గర ఉంటే డెఫినిట్‌గా కంపెనీలో యూజ్ అయ్యే స్టఫ్ నీకు ఉంటది. అండ్ నీ ఓన్‌గా నువ్వు స్టార్ట్ చేసుకుంటూ గ్రో అవ్వచ్చు. రైట్? సో మరి ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే అసలు మనం ఎలా ఉంటది? మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ స్కిల్స్ మీద మనకు ప్రాసెస్ ఎలా ఉన్నది? ఈ స్కిల్స్ నేర్చుకొని మనం ఎర్నింగ్స్ అని ఏ విధంగా చేయబోతున్నాం? సో మనకిక్కడ అసలు ఏం వర్క్ ఉంటది? మనం ఎర్నింగ్ ఎలా చేస్తాం? మన గ్రోత్ ఎలా ఉంటది? యూ కెన్ సీ నెక్స్ట్. ఓకే. సో ఇందులో మనకు 2 వేస్ ఆఫ్ మనీ మేకింగ్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ టైప్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటింగ్ అన్నట్టు. ఓన్లీ 2 విధాలు ఇక్కడ మనం వర్క్ అనేది చేయబోతాం అన్నట్టు. ఓకేనా? సో అందులో ఫస్ట్ అఫిలియేటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ అన్నట్టు, అఫిలియేటింగ్ మోడల్ అన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి అఫిలియేటింగ్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే ఇక్కడ మనము ట్రెండింగ్ స్కిల్స్ నేర్చుకొని మన కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మనం ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఈజీగా మంత్లీ బేసిస్‌లో 30,000-40,000. లేదా నువ్వు ఇక్కడ స్కిల్స్ నేర్చుకొని బయట ఉండే వర్క్ చేసుకుంటూ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. నువ్వు ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకొని. అండ్ ఈ ఫీల్డ్‌లో లైక్ ఈ ఫ్రీలాన్సింగ్ ఫీల్డ్‌లో నువ్వు సర్టెన్‌గా లైక్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసావనుకో ఎర్న్ అన్నట్టు. ఓకేనా? సో మన దాంట్లో ఈ ఫ్రీలాన్సింగ్ మీద మనకు అసలు ఏమేం కెరియర్ పాత్ ఉన్నాయనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకు వీడియో ఎడిటింగ్ ఉంది, ఏఐ స్పెషలిస్ట్ ఉన్నది, సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ ఉన్నది, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ ఏజెన్సీ ఓనర్, ఫ్రీలాన్సింగ్ లిటరేచర్. రైట్? సో ఈ 6 పాత్ మీద మన కంపెనీ అనేది ఫ్రీలాన్సింగ్ మీద ఉందన్నట్టు. అండ్ నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్ అందులో చాలా ఉంటది. ఏఐ స్పెషలిస్ట్‌లో కూడా చాలా మన ప్రాజెక్ట్స్ వస్తాయన్నట్టు. సో ఇక్కడ నువ్వు ఈ కెరియర్ పాత్ మీద నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఈజీ ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. గ్రో కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఇండస్ట్రీకి, ఇప్పుడున్న జనరేషన్‌కి ఈ 6 పిల్లర్స్ అనేది ఫ్రీలాన్సింగ్ మీద చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇక్కడనే కాదు. ఒకవేళ స్టడీస్ చేసినాక కూడా ఇక్కడ నేర్చుకునే స్కిల్ నీకు యూజ్ అవుతది. జాబ్ సెక్టర్‌లో గాని, లేదంటే నువ్వు గ్రో అవ్వేటప్పుడైనా గాని, లేదా నీకు ఒకవేళ జాబ్ రాకపోయినా నువ్వు ఈ స్కిల్స్ ద్వారా నువ్వు బయట ఓన్‌గా కూడా నువ్వు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అసలు మన దాంట్లో, మన ప్లాట్‌ఫార్మ్‌లో అసలు ఫ్రీలాన్సింగ్ ఏ రకంగా ఉంటది? మనం ఏ రకంగా అప్లై చేయొచ్చు? లేదంటే మనకు ఏ రకంగా ఇంటర్‌ఫేస్ ఉంటది? నేను చూపిస్తాను ఒక వీడియో టైప్ అన్నట్టు. ఓకేనా? సో మనకిది లోపల ఉండే ఇంటర్‌ఫేస్ అన్నట్టు. సో ఐ డిజిటల్ క్లీనర్ అని కొట్టిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకు లోపల ఇలా ఇంటర్‌ఫేస్ వస్తదన్నట్టు. సో యూ కెన్ సీ మై నేమ్ వెల్కమ్ టు కుందర ప్రత్నాకర్. ఓకే. సో ఇది మనకి ఇంటర్‌ఫేస్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో మీరు చూస్తారు లైక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మై కోర్సెస్, ఆల్ కోర్సెస్, ఫ్రీలాన్సింగ్, గెట్ యువర్ కోర్సెస్, అప్‌గ్రేడ్ యువర్ ప్లాన్ అని చాలా కోర్సెస్ కూడా ఉన్నాయి. అవునా? రైట్. సో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది ఫ్రీలాన్సింగ్. రైట్. సో ఈ ఫ్రీలాన్సింగ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక చాలా ఇంటర్‌ఫేస్ ఉంటది. యూ కెన్ సీ మెనీ థింగ్స్ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో యూ కెన్ సీ వాంట్ టు బి ఏ ఫ్రీలాన్సర్. ఓకే. అండ్ ఎర్న్ అప్ టు 40,000 పర్ మంత్ లేదా కింద మనకు క్రియేటర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. క్రియేటర్ ఆపర్చునిటీ. సో ఇక్కడ నుంచి కూడా నువ్వు అప్లై చేసుకుంటూ గ్రో అవ్వచ్చు. ఓకే. సో ఇందులో ఇది మనం వాంట్ టు బి ఏ ఫ్రీలాన్సర్ క్లిక్ చేసిన తర్వాత మనకేమొస్తది? అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఏంటిదంటే 2 ఆప్షన్ మీద ఉన్నాయి. ప్రెజెంట్ అయితే వీడియో ఎడిటింగ్ మీద ఉంది. గ్రాఫిక్ డిజైనింగ్ అన్నట్టు. ఓకేనా? సో ప్రెజెంట్ మనకి ఇది రన్ అవుతుందన్నట్టు. ఇంకా మనకు ఆపర్చునిటీ డే బై డే మనకు చేంజ్ అవుతా ఉంటాయి అన్నట్టు. సో ఇది మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక పాపప్ వస్తదండి ఇక్కడ మనకు. ఓకేనా? సో ఈ పాపప్‌లో ఏంటిదంటే వన్ ఆఫ్ ది గర్ల్ వస్తరు. తను జస్ట్ ఒక ఫ్రీలాన్సింగ్ చిన్న ఇంట్రో చెప్తది. అసలు మనకు ప్రాజెక్ట్స్ ఎలా ఉంటది? ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటది? మనకు ఎట్లా పెయిడ్ వస్తది? మన ఇన్‌కమ్ ఏ రకంగా ఉంటది? అని ఉంటది. కింద మనం ఈ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత మనకి ఇంకా చాలా ఇన్ డీటెయిల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. అసలు ఏ రకంగా ఉంటది? అండ్ మనకు ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి? మన ప్రాక్టీస్ ఎలా ఉంటది? అన్నీ కూడా మనకు ట్రైనింగ్స్‌తో పాటు ఉంటాయి అన్నట్టు. సో దీస్ ఆర్ ద స్కిల్స్ అన్నట్టు. ఓకేనా? సో ఈ స్కిల్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్నట్టు, గ్రో అవ్వచ్చు అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే బెనిఫిట్స్ అండ్ ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. ఓకే. ఫ్రీలాన్సింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఇది బానే ఉంది. బట్ అసలు బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల? నాకు స్కోప్ ఎలా ఉన్నా ఫ్యూచర్ ఎలా ఉంటది? సో సింపుల్ థింగ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ పెట్టాను. లైక్ ఏంటిదంటే కంప్లీట్ ఏఐ ఇమేజ్ ఇచ్చిందన్నట్టు. వై ఫ్రీలాన్సింగ్ ఈస్ ద ఫ్యూచర్. ఫ్రీలాన్సింగ్ ఈస్ ద ఫ్యూచర్ బికాస్ macroeconomics shifts the AI intelligence and the culture demand of the autonomy and have the transform into the temporary gig into the dominant career model. అంటే ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ అనేది అప్‌కమింగ్ అంటే రాబోయే రోజుల్లో ఏంటి అంటే చిన్న చిన్న పనులకైనా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కైనా లేదంటే ప్రతి ఒక్క ఏ సెక్టార్‌కైనాని ఫ్రీలాన్సింగ్ అనేది చాలా బెస్ట్ థింగ్. అండ్ ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారా ప్రెజెంట్ అయితే మనకు మోర్ థాన్
$7.3 బిలియన్ అనేది గ్రో అవుతుంది ర్యాపిడ్గా. అండ్ అప్ టు 2033 లోపు $24 బిలియన్ అని డెవలప్ అవుతుంది. అంటే యూ కెన్ సీ ఎంత చేంజ్ రాబోతుంది, ఎంత గ్రోత్ ఉండబోతుంది. అండ్ నీ ఓన్లీ ఫ్రీలాన్సింగ్ ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్, నువ్వు గ్లోబల్ క్లయింట్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు, బయట వర్క్ చేసి ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ అవర్స్ లో వర్క్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ నీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ ఉంటుంది. నీకు సడన్ ఇన్కమ్ అని కాదు, హై డిమాండ్ అక్రాస్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే నువ్వు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కానీ, ఒకవేళ నీకు ఫ్రీలాన్సింగ్ వస్తే నువ్వు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కానీ ఆ ఇండస్ట్రీలో నువ్వు వర్క్ చేసుకొని నీకు హై డిమాండ్ ఉంటుంది. ఇందులో నీ గ్రోత్ అనేది కంటిన్యూస్ రాకెట్ స్పీడ్ లా ఉంటుంది. ఓకేనా. సో ఇందులో ట్యాగ్ లైన్ ఏంటి అంటే, ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఎ నాట్ ఎ జస్ట్ సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ, ఇట్స్ ఏ ఫ్యూచర్ రెడీమేడ్ కెరియర్. ఓకే. అండ్ ఇట్ ఆఫర్స్ ద ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీ అండ్ గ్లోబల్ ఆపర్చునిటీస్. ఇది ఒక ఓన్లీ జస్ట్ ఒక ఆపర్చునిటీ కాదు, ఇక్కడ నీ కెరీర్ బిల్డ్ అవుతుంది, నీకు ఫ్రీడమ్ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, గ్లోబల్ ఆపర్చునిటీ కూడా బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఫీల్డ్. ఓకేనా. సో దిస్ అబౌట్ ద ఫ్రీలాన్సింగ్ అన్నట్టు. మన నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంటిదంటే అఫ్లెట్ మోడల్ అన్నట్టు. ఓకేనా. సో అసలు అఫ్లెట్ మోడల్ అంటే ఏంటిదంటే, ఇది ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ మోడల్ అన్నట్టు. ఇక్కడ ఏంటిదంటే కమిషన్ బేస్డ్ మీద నీ ఎర్నింగ్స్ అని ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ నువ్వు రికమెండింగ్ ఆర్ ద ప్రమోటింగ్ ఆఫ్ కోర్సెస్ టు పీపుల్. ఓకే. అండ్ ఇక్కడ మన స్కిల్స్ అనేది త్రూ ద సోషల్ మీడియాతో ప్రమోట్ అండ్ రికమెండ్ చేసినప్పుడు దాని బేసిస్ నువ్వు ఎర్నింగ్ చేస్తాం అన్నట్టు. అండ్ దీని మీద మనకు ట్రైనింగ్స్ ఉంటాయి, అసలు ఏంటిది ఏ రకంగా ఉంటుంది. ఓకేనా. సో ఈ టూ వర్క్స్ అనేది, ఒకటి వచ్చేసి ఫ్రీలాన్సింగ్, రెండో వచ్చేసి అఫ్లెటింగ్ అన్నట్టు. ఈ టూ వర్క్స్ మీద మనం వర్క్ అని చేస్తాం అన్నట్టు. సో ఇందులో నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, అఫ్లెటింగ్ అని చూస్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ అని చూస్ చేసుకోవచ్చు, నీ ఇష్టం అన్నట్టు. ఓకేనా. సో మన కంపెనీలో ఇదే ఐడిపి స్టార్ట్ చేసి అసలు ఎలా ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు యూ కెన్ సీ. సో దీస్ ఆర్ సమ్ పీపుల్ అన్నట్టు, టాప్ పీపుల్స్ అన్నట్టు. సో ఓన్లీ స్టూడెంట్స్ అన్నట్టు, వీళ్ళందరూ స్టూడెంట్స్. సో ఇక్కడ ఐడిపిలో స్టార్ట్ చేసి హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్. సో ఇది మనకి ఇన్కమ్ బోనస్ అన్నట్టు. సో ఐడిపిలో ఉండే వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఒక ఇన్కమ్ బోనస్ అన్నట్టు, వచ్చే ఇన్కమ్ కాకుండా సపరేట్ ఇన్కమ్ అన్నట్టు ఇది కూడా. ఓకేనా. సో ఇది ఒక ఇన్కమ్ సోర్స్. అండ్ నాట్ ఓన్లీ దిస్, అసలు ఇది కాకుండా నార్మల్ గా మనం ఐడిపిలో స్టార్ట్ చేస్తే అసలు మనకు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ సర్టిఫికేషన్స్, మన సర్టిఫికేషన్స్ వస్తాయి. పోర్ట్ఫోలియో బిల్డ్ ఉంటుంది. పోర్ట్ఫోలియో ఇన్ ద సెన్స్ నువ్వు చేసిన వర్క్ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు, అది కంపెనీ చెప్తుంది. అండ్ ఇక్కడ మనకు స్కాలర్షిప్ కూడా ఉంది. యూ కెన్ సీ ఎన్ త్రూ స్కిల్ బై లెర్నింగ్ ఐడిజిటల్ బిల్డర్, స్కిల్స్ నేర్చుకొని స్కాలర్షిప్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా. అండ్ దట్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఆల్రెడీ చూపించాను మీకు ఇంకా ప్రీవియస్ స్లైడ్ లో, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, క్రియేటర్ ఆపర్చునిటీ, కెన్ సీ క్రియేటర్ ఆపర్చునిటీ ఇక్కడ డౌన్ సైడ్ లో. అండ్ ఇక్కడ మనకు యూ కెన్ సీ వన్ ఆఫ్ ది పర్సన్ లైక్ ఏంటి అంటే, తను ఐడిపి స్టార్ట్ చేసి, సో ఆఫర్ లెటర్ కూడా వచ్చింది తనకు. తను ఒక జర్నీ స్టార్ట్ చేసి ఐడిపిలో స్టార్ట్ చేసి ఎన్రోల్ చేసుకొని ఐడిపి త్రూ తన జర్నీ స్టార్ట్ చేసి. ఓకేనా. సో ఇక్కడ సర్టిఫికేషన్ అన్నాం కదా, మన స్కిల్ నేర్చుకున్న తర్వాత మన సర్టిఫికేషన్ ఏ రకం ఉంటుంది అసలుకి. సో దీస్ ఆర్ మై సమ్ సర్టిఫికేషన్స్ అన్నట్టు. 3 సర్టిఫికేట్స్ పెట్టేవని, చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇంకా. సో అండ్ ఇది ఓన్లీ నార్మల్ సర్టిఫికేట్ కాదు, ఇది ఒక ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్ అని గవర్నమెంట్ బేస్డ్ అంటూ. సో ఈ సర్టిఫికేషన్ తో నువ్వు బయట జాబ్స్ కైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నువ్వు ఒక స్కిల్ త్రూ నేర్చుకొని బయట సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, లేదనుకుంటే నీ రెజ్యూమ్స్ బిల్డ్ చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియో కూడా పెట్టుకోవచ్చు, నువ్వు ఎంచుకున్న సర్వీస్ అన్నట్టు ఫ్రీలాన్సింగ్ త్రూ అన్నట్టు. ఓకేనా. అండ్ నాట్ ఓన్లీ ఇది, ఇదే కాకుండా ఇంకా వాట్ విల్ గెట్ మోర్, ఇంకేం వస్తుంది మనకు, ఇంకేం ప్రొవైడ్ చేస్తారు. సో యూ కెన్ సీ మెనీ థింగ్. పర్సనల్ గైడెన్స్ ఉంటుంది మనకు. ఓకే. అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీ యాక్సెస్, యూ కెన్ త్రీ వీడియోస్ అని మూవ్ ఆన్ అవుతున్నాయి, ఆల్రెడీ మీరు చూస్తే ఉంటారు. డౌట్ సపోర్ట్ సెషన్స్ ఉంటాయి మనకు, మీకు ఏ డౌట్ వచ్చినా, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా 24/7 ఉంటుంది మనకు. కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. లైవ్ సెషన్స్ ఉంటాయి మనకు, ప్రతిదీ ఏదైనా కానీ మీకేమో టాపిక్స్ కానీ ప్రతి దాని మీద డౌట్ మీద మనకు లైవ్ సెషన్స్ ఉంటాయి. అండ్ అబౌట్ ద అప్డేట్స్, మనకు అప్డేట్స్ అనేది ఇట్లా వాట్సాప్ లో కానీ, టెలిగ్రామ్స్ లో కానీ, చాలా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ అన్నిట్లలో మనకు ఉంటాయి అన్నట్టు. ఓకేనా. అండ్ నాట్ ఓన్లీ దిస్, కంపెనీ ఓన్లీ మనకి ఇవే కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా, ఓకే, సిమ్స్ ఇంకా ఎక్స్ట్రా ఇంకేమేమి ప్రొవైడ్ చేసి యూ కెన్ సీ. సో యూ కెన్ సీ మచ్ మోర్. ఓకే. సో ఇది ఓన్లీ కంపెనీ ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మనకు. సో మీకు చూపించిన వీడియో వచ్చేది అస్తిత్వ అన్నట్టు. ఓకే. సో అది మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది. అండ్ ఇందిరాగాంధీ స్టేడియంలో నియర్లీ 20,000 to 30,000 పీపుల్స్ ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు, మొత్తం మన ఐడిపి వాళ్ళన్నట్టు. అండ్ నాట్ ఓన్లీ అదొకటే కాకుండా ఇంకా మనకు చాలా ఉంటుంది. మనకు ట్రిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సెకండ్ ఇమేజ్ యూ కెన్ సీ ఆర్గనైజ్ ఆస్ట్రేలియా ట్రిప్
ఎవరైతే లైక్ ఆస్ట్రేలియా అంటే ట్రిప్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. వాళ్ళకంటూ సపరేట్ అవి కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటు కాన్క్లేవ్స్ ఉంటాయి మనకు, లీడర్‌షిప్ కాన్క్లేవ్స్ అన్నట్టు. అంటే ఏంటిదంటే ఆల్రెడీ ప్లాట్‌ఫార్మ్‌లో మంచి పొజిషన్ ఉండి, మంచిగా ఎర్నింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళ నుంచి మనకు మెంటర్‌షిప్స్ అండ్ ట్రైనింగ్స్ కూడా వస్తది. అండ్ నాట్ ఓన్లీ అది కాకుండా మనకు ఈవెంట్స్, మనకు న్యూస్ పేపర్స్‌లలో, ఆర్టికల్స్‌లో కూడా మనకు ఎవ్రీ ఇయర్ మనము పడతా ఉంటాం అన్నట్టు. అండ్ నాట్ ఓన్లీ ఇంకా అదే కాకుండా ఇంకా మన ఫౌండర్ అశుతోష్ సార్. సో తను కూడా లైక్ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేలో ప్రోగ్రామ్స్ గాని, ఈవెంట్స్ గాని కండక్ట్ చేసుకుంటూ అండ్ ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌కి చాలా వరకు ప్రొవైడ్ చేసి అండ్ తను కూడా ఒక నేషనల్ లెవెల్‌లో ఆర్గనైజ్ కూడా అయ్యి చాలా వరకు అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కూడా తీసుకున్నాడు. ఓకే. అండ్ ఇందాక ట్రిప్స్ అని చెప్పాను కదా! సో మన ట్రిప్స్ ఏ రకం ట్రిప్స్ ఉంటాయి ఇక సో యూ కెన్ సీ ద ట్రిప్స్ ఆల్సో. ఓకే. మనకు ఎవ్రీ ఇయర్ ట్రిప్స్ ఉంటాయి మనకు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అన్నట్టు. నేషనల్ లెవెల్‌లో మనకు అందులో మిక్స్ అవుట్‌లో మన బూత్ క్యాంప్స్ అండ్ లేదంటే ఆఫ్‌లైన్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అండమాన్, కేరళ, ఢిల్లీ, మనాలి ఇలాంటివి ఉంటాయి. ఇంటర్నేషనల్ వచ్చేసి ఆస్ట్రేలియా, దుబాయ్, బాలి, ఫుకెట్, థాయిలాండ్ ఇలాంటివి కూడా ట్రిప్స్ కూడా ఉంటాయి. సో కంపెనీ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఎర్నింగ్స్ కాకుండా ఒక లైఫ్ స్టైల్, ఇందాక చెప్పాను కదా మీకు లైఫ్ స్టైల్ అని. లైఫ్ స్టైల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అన్నట్టు. ఓకేనా? సో ఈ ఎవ్రీథింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఏంటి అంటే ఓన్లీ దిస్ ఇస్ ద ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు. ఓకేనా? అసలు ఈ ప్లాట్‌ఫార్మ్‌కి మెయిన్ ప్రాపర్ రీజన్ లైక్ ఏంటి అంటే స్కిల్స్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీరొచ్చింది ఇన్‌కమ్ కోసం, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం, కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి, ఇన్‌కమ్ చేసుకోవడానికి. అవునా కాదా? రైట్. సో ఇవన్నీ ఎక్స్‌ట్రా అన్నట్టు. ఎక్స్‌ట్రాగా మీకొచ్చే బెనిఫిట్స్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనము స్కోప్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్. ఇప్పుడు మనం స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే అసలు దానివల్ల స్కోప్ ఏంటి? డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మన స్కోప్ ఎలా ఉంటే యూ కెన్ సీ. సో స్కోప్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్. యూ కెన్ సీ ఒక చార్ట్ పెట్టాను ఇక్కడ 2024, 2026, 2028. సో ఇది వేరియేషన్ అన్నట్టు. 2024లో ఒకప్పుడు ఎలా ఉన్నది? 2026లో ఎలా ఉంది? 2028 ఎలా ఉంది? సో జనరేషన్ గాని ఎలా చేంజ్ అవుతుంది? సో 2024లో మనము రాసే థింగ్స్ అనేది జస్ట్ ఆప్టిమైజ్ చేసేవాళ్ళం. ఒక జాబ్ స్కోప్‌లో మనం ఒక జాబ్ సెక్టార్‌లో ఉంటే మనం ఒకటి ఏంటంటే రాసేవాళ్ళం. రైట్. సో రాసుకుంటూ మనం ఆప్టిమైజేషన్ అది ఎలా ఉంటది మనం కాలిక్యులేషన్‌గా చేసేవాళ్ళం. 26 వచ్చే వరకు మనం స్ట్రాటజిక్‌గా ఏంటిదంటే కొన్ని కొన్ని ఛానెల్స్ గాని, కొన్ని కొన్ని టూల్స్‌ని మనం యూజ్ చేసేవాళ్ళం. అవునా కాదా? ఇప్పుడు మనం ఏదో జాబ్ సెక్టార్‌లో మనం కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని మనం అక్కడ వర్క్ ప్రాసెస్‌ని ఈజీ చేస్తున్నాం. బట్ ఇంకా అప్‌కమింగ్ డేస్‌లో ఎలా అంటే కంప్లీట్ ఆటోమేషన్ ఏఐతోని ప్రతిదీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం బయట కూడా. రైట్. సో నాట్ ఓన్లీ జాబ్ చూసుకుంటే ఇంకా కొన్ని పెట్టాను కొన్ని సెక్టార్స్ కోర్ ఎక్స్‌పెక్టేషన్ కానీ, ఏఐ రోల్స్ కానీ, బ్రాండింగ్ పొజిషన్ యూ కెన్ సీ. ఓకే. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటిదంటే ఫ్యూచర్‌లో ఏంటిదంటే కాంటెంట్ క్రియేషన్ కన్నా ఒక టాగ్‌లైన్ కాంటెంట్ క్రియేషన్ కన్నా ఏఐని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రొఫెషనల్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎక్కువ ఇన్‌కమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మనకు ఏఐకి రిలేటెడ్ ఉన్న స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిజిటల్ స్కిల్స్‌తో పాటు. రైట్. సో చాలా మంది గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఫుల్ స్టాక్ జావా, పైథాన్ ఎక్సెట్రా నేర్చుకుంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ కావాల్సింది నేర్చుకోరు. రైట్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏఐ. ఏఐ స్కిల్స్ నేర్చుకుంటూ కూడా మన ఫ్యూచర్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ కింద మనకేంటిదంటే ప్రొఫెషనల్ అండ్ సాలరీస్ అన్నట్టు. సో ఈ ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద 60-75, సోషల్ మీడియా బ్రాండింగ్ 45-65, కాంటెంట్ అండ్ ఎస్ఈఓ 50-80, వెబ్ అండ్ టెక్నికల్ 55-70, ఏఐ అండ్ ఆటోమేషన్ 60-85, ఈమెయిల్ అండ్ డైరెక్ట్ వచ్చి 40-60. సో దీస్ ఆర్ ద బేసిక్ సాలరీస్ అన్నట్టు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓన్లీ త్రూ ద స్కిల్స్. ఎవరైతే అవి చేయాలి అంటే ఆ ఫీల్డ్‌లో వర్క్ చేయాలంటే మీకు దానికి రిలేటెడ్ స్కిల్ రావాలి. ఆ స్కిల్ మీరు నేర్చుకున్నప్పుడు మీరు దానికన్నా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఏం చేస్తారు? నేను చూపించింది ఓన్లీ బేసిక్ అంటే బేసిక్. ఓకేనా? బట్ ఇప్పుడు ఏంటి అంటే రియాలిటీ ఇప్పుడు స్కోప్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. బస్ అసలు రియాలిటీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మంది చేసే ప్రాసెస్ అయినా, చాలా మంది చేసే మిస్టేక్స్ గాని, చాలా మంది చేసే థింగ్ ఏంటిదంటే దిస్ ఈస్ ద థింగ్. రియాలిటీ ఫ్యాక్ట్. అసలు ఆల్‌మోస్ట్ ఏంటిదంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇంకా మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే స్కిల్స్ కోసం. చాలా వరకు. థౌసండ్స్ ఆఫ్ రూపీస్, లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే అది మీకు కూడా తెలుసు. కాలేజ్‌లో మనకు ఓన్లీ థియరీ మాత్రం నేర్పిస్తారు. బట్ మనకు జాబ్ రావాలన్నా గాని, ఒక కంపెనీలో హైర్ అవ్వాలంటే మనకు ప్రాక్టికల్ స్కిల్స్ రావాలి. ఆ ప్రాక్టికల్ స్కిల్స్ ఏంటి? మీకు ఆల్రెడీ బిఫోర్ చెప్పాను. వై జాబ్ ఈస్ చేంజింగ్. అసలు జాబ్ మార్కెట్ ఎందుకు చేంజ్ అవుతుందో ఆల్రెడీ బిఫోర్ స్లైడ్‌లో చెప్పాను. అది ఇక్కడ ఉంది. ప్రోగ్రామింగ్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, పోర్ట్‌ఫోలియో బిల్డింగ్. రైట్. సో బేసికల్లీ ఏంటి అంటే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గాని, గ్రాడ్యుయేషన్ అయిపోయిన పర్సన్ ఒకవేళ మీరైనా గాని, చేసే పర్సన్ అయినా గాని, చేయబోయే పర్సన్ అయినా గాని, ఈ ఇమేజ్ మాత్రం డెఫినిట్‌గా సింక్ అవుతది. మీకు రిలేట్ అవుతది. ఎందుకు అంటే చాలా మంది స్కిల్స్ నేర్చుకోవడం చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఫుల్ స్టాక్, పైథాన్, డాటా ఎక్సెట్రా ఎక్సెట్రా 40-1,00,000, 10-40,000, 25-80,000 చాలా పెడతారు.
ఒక యావరేజ్ చూసుకుంటే ఒక పర్సన్ తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఒక్క స్కిల్ మీద, ఓన్లీ ఒక స్కిల్ మీద ఈజీగా ఒక 20,000 to 30,000 మోర్ దెన్ దట్ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఒక బేసిక్ ఒక జాబ్ రావడానికి మాత్రం. బట్ అది పెట్టాక కూడా పక్కా తనకి జాబ్ కానీ గ్యారంటీ ఏమైనా ఇస్తున్నారా? నో. ఎందుకంటే ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయబోయే వాళ్ళు ఉంటే చెప్తున్నా జాగ్రత్త. ఎందుకంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత అందరూ అదే మిస్టేక్ చేస్తారు, గ్రాడ్యుయేషన్ స్కిల్ నేర్చుకుందాం అనుకుంటారు, బట్ ఓన్లీ ఒక్క స్కిల్ మీద చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ అది ఏం యూజ్ కూడా ఉండదు, ఎందుకంటే కొంతమంది జాబ్స్ వస్తే కొంతమంది జాబ్ రాదు. నేను నేర్చుకోదాం అంటే నేర్చుకోవాలి, బట్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఏంటంటే మనం నేర్చుకున్న ప్రతి ఒక్క స్కిల్ అనేది కూడా ఇంపార్టెంటే. బట్ మనం బయట ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పెట్టే మనీ అనేది ఒక్క స్కిల్ వరకే, వాళ్ళు మనకు గ్యారెంటీ కూడా ఇవ్వట్లేదు. రైట్. బట్ ఇక్కడ వాట్ యు ఆర్ గెట్టింగ్ హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్. ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఏం స్కిల్స్ నేర్చుకోబోతున్నారు, అసలైన టాపిక్ ఏం స్కిల్స్ నేర్చుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఇక్కడ మనం ఎలా స్టార్ట్ చేయబోతున్నాం, రైట్. ఇక్కడ మనకు గ్రోత్ అని ఎలా ఉండబోతుంది యూ కెన్ సీ. సో ఇక్కడ వచ్చేసి హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్, యూ కెన్ సీ మెనీ స్కిల్స్ ఆల్సో. కావాలని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ టూల్స్ గురించి జెమ్నీ అండ్ నోట్బుక్ వెళ్ళాం. ఇది మనకు బీటెక్ స్టూడెంట్స్ కానీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్ అది. క్లౌడ్ మాస్టరీ కానీ చాట్ జీపీటీ ఇప్పుడున్న ట్రెండింగ్ స్కిల్, అది ట్రెండింగ్ టూల్ కూడా. అండ్ ఇన్స్టాగ్రామ్ చాలా మంది కాంటెంట్ క్రియేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది వ్యూస్ వస్తాయి, కొంత ఆల్గోరిథం రాదు, ఫాలోవర్స్ రాదు, కాంటెంట్. అండ్ అదే ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసుకుని చాలా మంది ప్రమోషన్ చేసుకుంటూ ఏంటి మంత్లీ 40,000 to 50,000 దాకా ఎర్నింగ్ చేస్తున్నారు. యావరేజ్ ఒక జాబ్ చేసే పర్సన్ 20,000 to 30,000 వస్తుంది. బట్ ఒక ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసి ఒక ప్రమోషన్ చేస్తూ 40,000 to 50,000 దాకా ఏం చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కొంచెం వీడియో ఎడిటింగ్, ఇప్పుడున్న జనరేషన్ లో వీడియో ఎడిటింగ్ అనేది టాప్ మ్యాచ్. అండ్ దాంతోపాటు ఫ్రీలాన్సింగ్ కెరీర్ ఎలా ఉండబోతుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డ్రాప్ షిప్పింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, వెబ్ డెవలప్మెంట్ ఎక్సెట్రా. నాట్ ఓన్లీ మనం సంపాదించిన మనీని మనము ఎలా వెల్త్ లా క్రియేట్ చేయాలి, ఎలా మనం మల్టిప్లై చేసుకోవాలి, వాటి గురించి ఉంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్టింగ్. సో ఎన్ నెంబర్ ఆఫ్ నియర్లీ మోర్ దాన్ 60+ స్కిల్స్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, నియర్లీ 60+ స్కిల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. జస్ట్ మీకు ఒక అజంప్షన్ ఇస్తాను. నార్మల్ గా మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఒక్క స్కిల్ నేర్చుకోవడానికి 20,000 to 30,000 పెడుతుంది, రైట్. ఇప్పుడు కంపెనీ 60 స్కిల్స్ ని ప్రొవైడ్ చేస్తుందంటే మరి ఎంత ఉంటుంది, హౌ మచ్, రైట్. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏంటి అంటే మనం స్కిల్స్ మీద మనం మన కెరీర్ ని బిల్డ్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ చెప్పాలి, ఒక జాబ్ రావాలంటే కూడా మన స్కిల్లే కావాలి. ఆ జాబ్ రావడానికి, ఆ స్కిల్ నేర్చుకోవడానికి, స్టడీస్ కోసం చిన్నప్పటి నుంచి మనం చాలా మనీ పెడతాం. నియర్లీ చెప్పాలంటే ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి మన చేతిలో ఒక జాబ్ రావడానికి మినిమం లాక్స్ ఆఫ్ రూపీస్ పెడతాం. బట్ మనం పెట్టిన మనీ అనేది మనకు రిటర్న్స్ రావడానికి జాబ్ లో చాలా వరకు కష్టపడతాం. అండ్ కొంతమంది అనుకుంటారు నేను సేవింగ్స్ చేసుకున్నాను గ్రో అవుతా అనుకుంటారు. బట్ ఒక సర్టన్ టైం వచ్చినాక రియాలిటీ అర్థమవుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే ఇంకా నేను ఏదో ఒకటి చేస్తే బాగుండు కదా. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసే పర్సన్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే దట్స్ వై అన్నాడు. ఎందుకంటే తను ప్రాపర్ గా ఒక ప్లాట్ఫామ్ లో కానీ ప్రాపర్ పాత్ చూస్ చేసుకోలేదు కాబట్టి ఈ సర్చింగ్ ఫర్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకంటే సో ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేషన్ అయినా కానీ, గ్రాడ్యుయేషన్ చేసే పర్సన్ అయినా కానీ, ఒక స్టూడెంట్ అయినా, జాబ్ చేసే పర్సన్ అయినా కానీ, జాబ్ సీకర్ ఉన్నా కానీ, డెఫినెట్ గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు డెఫినెట్ ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తావు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ మన కంపెనీ అనేది ఈ టోటల్ 60 స్కిల్స్ అనేది మనకు అన్ని ఒకటేలా కాకుండా ఒక మాడ్యూల్ లాగా, ఒక బండల్స్ లాగా డివైడ్ చేస్తుంది అన్నట్టు. 4 బండల్స్ అన్నట్టు. ఓకేనా. సో అందులో 4 బండల్స్ బేస్లలో ఈ స్కిల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకంటూ ఒక ప్రాపర్ గా ఒక ప్యాటర్న్ తోని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకేనా. సో అందులో మనకు ఫస్ట్ బండల్ వచ్చేసి ప్రో ప్యాకేజ్ అన్నట్టు. ఓకేనా. సో ఇందులో నీకు ఆల్మోస్ట్ 22+ స్కిల్స్ అని నీకు ఈ ప్యాకేజ్ ద్వారా వస్తుంది. అండ్ ఓన్లీ లైఫ్ లో ఒక్కటేసారి ఇన్వెస్ట్ చేస్తావు, మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోలేవు. ఓకేనా, ఇక్కడ స్కిల్స్ అనేవి. ఓకేనా. సో అండ్ దట్టు ఇక్కడ ప్రో ప్యాకేజ్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. ఇందులో నీకు ఉన్న స్కిల్స్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ వరకు ఉంటుంది. ప్రతి ఒక్క స్కిల్ మీద నీకు సర్టిఫికేషన్ వస్తుంది, ఆల్రెడీ నీకు చూపించాను బిఫోర్ మీకు. ఓకేనా. అండ్ ఇక్కడ మనకు డౌన్ డబుల్ రీసోర్సెస్ ఉంటాయి, కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ నువ్వు నేర్చుకునే స్కిల్ ని ఆన్ ద స్పాట్ అక్కడ డౌట్ సెషన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నీకు చూపించే స్కిల్స్ మొబైల్ ఎడిటింగ్ కానీ, ప్రీమియం ప్రో, ఇవన్నీ ఎక్సెట్రా స్కిల్స్ అని నువ్వు బయట యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో ఏముంది గొప్ప అంటే నేను చెప్తాను, నువ్వు యూట్యూబ్ లో ఇవన్నీ నేర్చుకోవచ్చు. నేర్చుకున్నాక నీకు డౌట్ వస్తే వాళ్ళు ఏమన్నా నీకు డౌట్ క్లారిఫై చేస్తారా, సర్టిఫికేషన్ ఇస్తారా, గ్యారంటీ ఇస్తారా, రోడ్ మ్యాప్ ఉంటుందా? నో. బట్ ఇక్కడ కంపెనీస్ గివింగ్ ఎవ్రీథింగ్, ఇంటర్న్షిప్స్ కానీ, కోర్సెస్ కానీ, జాబ్ ఆఫర్స్ కానీ, సర్టిఫికేషన్ కానీ, ఇన్కమ్స్ కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ ఓన్లీ విత్ ఆఫ్ 22. సో ఈ స్కిల్ అంటే ఈ ప్యాకేజ్ మీద బయట ఉండే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 13,999. బట్ నా ప్రోమో కోడ్ తోని నువ్వు స్టార్ట్ చేస్తే 7,999. ఓకేనా, 7,999. అండ్ వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ స్కిల్. దీనికని ఇంకా బెటర్ స్కిల్ ఉంటుంది, బెటర్ ఇన్కమ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో అదర్ చూసి సుప్రీం అన్నట్టు. సో ఇందులో నువ్వు ఆల్మోస్ట్ 30+ స్కిల్స్ ఉంటాయి నీకు ఇక్కడ.
ఈ ప్యాకేజ్లో నీకు ప్రో ప్యాకేజ్ కూడా యాడ్ అవుతుంది. ఈ సుప్రీంతో పాటు నీకు ప్రో ప్యాకేజ్ స్కిల్స్ కూడా యాడ్ అయ్యి ఇక్కడ నీకు యాక్సెస్ వస్తుంది అన్నట్టు. సో దీని మార్కెట్ ప్రైస్ వచ్చి 18,999. బట్ నీకు జస్ట్ నా ప్రోమో కోడ్ తోని 13,999. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు మీరు చూసే వీడియో ఆ మొబైల్ కాస్ట్ 15,000 to 20,000 ఉంటుంది, రైట్? సో దానివల్ల మీరు ఎంత ఇన్కమ్ ఏం చేస్తారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్, లాజిక్ మాట్లాడుతున్నాను అంతే. థింక్ అబౌట్ ఇట్, దాంట్లో మీకు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు? బట్ ఇక్కడ మీకు స్కిల్స్ వస్తున్నాయి, సపోర్ట్ వస్తుంది, ట్రైనింగ్ సిస్టమ్ వస్తుంది, అన్ని ఎవ్రీథింగ్ వస్తుంది, జస్ట్ విత్ ఇన్ ఆఫ్ 13,999. సో దీనికని ఇంకా బెటర్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం అన్నట్టు. ఇందులో మీకు ఆల్మోస్ట్ 40 స్కిల్స్ వస్తాయి. ఈ ప్యాకేజ్లో మీకు ప్రో ప్యాకేజ్ వస్తుంది, సుప్రీం ప్యాకేజ్ యాడ్ అనే వస్తాయి అన్నట్టు. టోటల్ 40 స్కిల్స్ అన్నట్టు, ఓకేనా? దీని ప్రైస్ వచ్చేసి 25,999 మార్కెట్ ప్రైస్. బట్ మీరు నా ప్రోమో కోడ్ తో స్టార్ట్ చేసి 18,999 తోని ఈ ప్యాకేజ్ తీసుకోవచ్చు. 18,999 జస్ట్ ఒక మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్, ఇప్పుడున్న 5G వర్షన్ తోని తీసుకోవచ్చు. అండ్ ఫైనల్, నా బెస్ట్ థింగ్ అండ్ మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. నా ఫైనల్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం ప్లస్. ఇందులో ఆల్మోస్ట్ నీకు 60+ స్కిల్స్ ఉంటాయి. జస్ట్ అజంప్షన్ 60 స్కిల్స్, నీకు ఫైనల్ అప్గ్రేడ్ ప్లాన్, ఆల్మోస్ట్ అన్ని వస్తాయి నీకు. ఎవ్రీథింగ్ నీకు ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ ఉంటుంది, నీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది, కంప్లీట్గా అన్ని రెగ్యులర్ అప్డేట్స్ కానీ హై సపోర్ట్ అన్నీ ఉంటుంది. దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి 34,999. బట్ నీకు ఇక్కడ ఓన్లీ 26,999 వస్తుంది, ఓకేనా? సో ఈ 4 ప్యాకేజ్ అని ఎలా అంటే, లైక్ కాలేజ్ కానీ, డిగ్రీ కానీ, మనం కాలేజ్ కానీ, ఇంటర్ కానీ, 10th కానీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ప్రో వచ్చేసి ఎలా అంటే 10th స్టాండర్డ్ లాగా అన్నట్టు, సుప్రీం వచ్చేసి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ అన్నట్టు, ప్రీమియం వచ్చేసి గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్స్ అన్నట్టు, అండ్ ప్రీమియం ప్లస్ వచ్చేసి ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైప్ అన్నట్టు, ఓకేనా? నీ ఇన్కమ్ కూడా అలా బేసెస్ ఉంటాయి, నువ్వు తీసుకునే ప్యాకేజ్ బట్టి నీ ఇన్కమ్ బేసెస్ అని ఉంటుంది అన్నట్టు, ఓకేనా? బట్ ఈ ప్రీమియం ప్లస్ తీసుకుంటే నీకు ఆల్మోస్ట్ అన్ని స్కిల్స్ కూడా ఇందులో యాడ్ వస్తాయి, ఎవ్రీథింగ్ అన్నట్టు, ఓకేనా? అండ్ ఇక్కడ చూపించిన మీకు 2 వేస్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ మీద, ఫ్రీలాన్సింగ్, అఫిలియేటింగ్ మీద మనకి ఇన్కమ్ అనేది ఏ రకంగా ఉంటుంది. నేను కాలేజ్ చూపించాను, కంపెనీలో మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. 40,000 per month ఎంజాయ్ చేయొచ్చు. యావరేజ్ ఒక ఫ్రీలాన్సింగ్ అనే పర్సన్ ఇండియాలో ఈజీగా పర్ అవర్ లోని 300 to 5,000 దాకా చార్జ్ చేస్తున్నాడు, తనకున్న స్కిల్ బట్టి. ఒకవేళ నువ్వు ఇనిషియల్ లెవెల్ స్టార్ట్ చేసుకున్నాను, నువ్వు స్కిల్ నేర్చుకున్నాయి, నువ్వు ఒక ప్రాజెక్ట్ మీద ఈజీగా ఒక 3,000 to 4,000 చార్జ్ చేసుకోవచ్చు. ఒక హోల్ మంత్ నీకు 5 to 10 ప్రాజెక్ట్స్ వచ్చినా ఈజీగా 25,000 to 30,000, 40,000 కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. అది కూడా ఇన్కమ్ అనేది కూడా నీ బేసిస్ బట్టే ఉంటుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటింగ్ లో 4 ప్యాకేజ్ గురించి చెప్పాను. ప్రో ప్యాకేజ్ లో ఆల్మోస్ట్ ఏంటంటే 5 to 10,000 ఎర్నింగ్ చేసుకుంటావు. సుప్రీం ప్యాకేజ్ వచ్చేసి అప్ టు 15,000 వరకు ఎర్న్ చేసుకుంటావు. ప్రీమియం ప్యాకేజ్ వచ్చేసి 40 to 50,000 ఎర్నింగ్ చేసుకుంటావు. ప్రీమియం ప్లస్ ప్యాకేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 to 1 lakh రూపీస్ ఎర్న్ చేసుకుంటావు. అండ్ ఈ 4 ప్యాకేజ్ అనేది నువ్వు ఇదే తీసుకో, ఇదే చేసుకుని బెస్ట్ అని చెప్పాను. బట్ ఒకవేళ మీరు ద బెస్ట్ అని అడిగితే నేను ప్రీమియం అండ్ ప్రీమియం ప్లస్ అని చెప్తాను. ఎందుకంటే దాని త్రూ మనకి ఇన్కమ్ పొటెన్షియల్ బాగుంటుంది. అండ్ మనకు ఇప్పుడున్న ట్రెండింగ్ స్కిల్స్ కూడా అందులో ఉంటాయి. లైక్ స్టూడెంట్ పర్టికులర్ చూసుకుంటే, ఒక హౌస్ వైఫ్ ప్రకారం చూసుకుంటే, జాబ్ పర్సన్ చూసుకుంటే, జాబ్ సీకర్ అయినా బిజినెస్ ప్రకారం చూసుకుంటే 2 ప్యాకేజ్ లో బెస్ట్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే మీ ఇన్కమ్ కూడా బాగుంటుంది, మీ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది, ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా బాగా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 ప్యాకేజ్ కూడా ఇంకా బెస్ట్ అడిగితే నా ఫైనల్ డెసిషన్ అనేది ప్రీమియం ప్లస్ ప్యాకేజ్ అన్నట్టు. ఎందుకంటే ప్రీమియం ప్లస్ వల్ల ఏంటి అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా అప్గ్రేడింగ్ స్కిల్స్ వచ్చినాయి, అవి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ ఉంటుంది. అండ్ మీకు ట్రీట్మెంట్ అని కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నట్టు, ఓకేనా? అండ్ ఇక్కడ ఇది అయిపోతే అసలు ఇక్కడ మనం ఇన్కమ్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఇన్కమ్ మనకు ఎలా క్రెడిట్ అవుతుంది, విత్ గవర్నమెంట్ ట్యాక్స్ అని ఉంటుందా అని ఎవ్రీథింగ్ అని కెన్ సీ మై లైవ్ ఇన్కమ్ ప్రూఫ్. So I got the 2 days income. So one more income from my digital trainer. So this is my mail, Kundara Pratnagar. You can see it is came from the iDigital Trainer. సో వీ హ్యావ్ సీన్ నా 1 day ఇన్కమ్ అది 12,500 రూపీస్ అనేది, ఓకేనా? సమ్హౌ 12,250 రూపీస్, ఓకే? సో నెక్స్ట్ సెకండ్ స్లైడ్ లో యూ కెన్ సీ నా ఈమెయిల్ పెట్టాను నేను, 9,589 రూపీస్. మనకు ట్యాక్స్ అని ఆల్మోస్ట్ 191 రూపీస్ కట్టే, మనకు 2% ట్యాక్స్ అని కట్టే మనకి ఏమైనా క్రెడిట్ అవుతుంది. సో డాష్ బోర్డ్ అన్నట్టు 7 days లో ఆల్మోస్ట్ 24,000 దాకా ఏం చేశాను. డైలీ బేసిస్ లో ఈజీగా ఏం చేసుకోవచ్చు. నార్మల్ ఒక జాబ్ పర్సన్ హోల్ మంత్ లో 20-25,000 ఏం చేస్తారు. బట్ ఇక్కడ నేను ఈజీగా నా స్కిల్స్ ని నేను ఇంప్రూవ్ చేసుకున్న స్కిల్స్ ని నేర్చుకుంటూ, నేను డెవలప్ అవ్వకుంటూ ఇలా ఎర్నింగ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ మై ప్రూఫ్ అని కాదు, నాతో పాటు స్టార్ట్ చేసి నా స్టూడెంట్స్ కానీ, నా యాక్టివిటీస్ కానీ, నా ట్రైనింగ్స్ కానీ ఎలా ఉంటాయి, యూ కెన్ ఆల్సో సీ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కవిత. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చాలా కోచింగ్స్ నేర్చుకున్నాను. పైథాన్ అని, సి లాంగ్వేజెస్, ఎంఎస్ ఆఫీస్ చాలా నేర్చుకున్నాను. బట్ ఏంటంటే నాకు అంత ప్రాపర్గా ఎటువంటి ప్లేస్మెంట్ అనేది రాలేదు. అలాగే నేను ఆన్లైన్లో కూడా చాలా సెర్చ్ చేస్తే అప్పుడు నాకు ఏంటంటే రత్నాకర్స్ ప్రొఫైల్ నేను చూసాను, చెక్ చేశాను, ఏ ప్లాట్ఫామ్ ఏంటి అని చెప్పి మొత్తం కూడా సెక్షన్స్ అని అటెండ్ అయిన తర్వాత నాకు కొన్ని డౌట్స్
క్లియర్ చేశారు సార్. క్లియర్ చేసిన తర్వాత నేను ఐడీపీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వితిన్ 1 వీక్‌లో నేను 10,000 రూపీస్ నేను ఎర్న్ చేశాను. సార్ సపోర్ట్ వల్లే నేను వితిన్ 1 వీక్‌లోనే నేను పెట్టిన అమౌంట్ కూడా రికవర్ చేసేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ చెప్పాలంటే దానికి. అండ్ స్టిల్ ఇంకా ఏంటంటే నేను ఎర్నింగ్ చేస్తూనే ఉన్నాను సార్ సపోర్ట్ వల్ల. అండ్ ఇంకా ఏమైనా సరే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే సార్‌ని అడగండి. హీ ఈస్ వెరీ గ్రేట్ పర్సన్ చెప్పాలంటేనే. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తారు. థ్యాంక్ యూ iDigitalPreneur ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు మీ. So you can see Hi everyone, this testimony also, right? So sorry. సో ఇక్కడ ఇంకా పెట్టాను లైక్ వన్ ఆఫ్ ది పర్సన్ లక్ష్మణ్ అనే పర్సన్ 17 years ఏజ్ బాయ్. సో తను కూడా ఒక సింగిల్ చైర్ పేరెంట్. ఓకే, సో తను కూడా ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి ఇక్కడ తన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసుకొని ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి గ్రో అవుతున్నాడు, ప్రీమియం ప్లేస్ తీసుకొని. అండ్ ఇప్పుడు తను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ కూడా ఎర్నింగ్ చేస్తున్నాడు, రైట్? అండ్ యూ కెన్ సీ నా ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్. సో నేను కూడా ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను చాలా మంది కూడా. సో యూ కెన్ సీ మై ట్రైనింగ్స్ ఆల్సో. థర్డ్ ఇమేజ్ అండ్ ఫోర్త్ ఇమేజ్ పర్సనల్ మెంటర్షిప్. సో నేను పర్సనల్ మెంటర్షిప్ అనేది అందరికీ ఇస్తాను, ఎవరైతే లైక్ సర్టెన్ ప్యాకేజ్ స్టార్ట్ చేసే వాళ్ళకు నా పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. నేను వాళ్ళకు ప్రాపర్ రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటని. ఓకేనా? సో ఇఫ్ ఒకవేళ మీరు నా అండర్ గైడెన్స్ స్టార్ట్ చేస్తే వాట్ విల్ గెట్ ద బెనిఫిట్స్. సో మీకు ఇక్కడ ఫ్రీ తెలుగు మెంటర్షిప్ ట్రైనింగ్స్ వస్తాయి, మీకు డైలీ గైడెన్స్ ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్స్ యాక్సెస్ ఉంటుంది, లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది, రోడ్ మ్యాప్ టు ఎన్ 20 to 30,000 పర్ మంత్ బేసిక్లో చెప్తున్నాను. ఒకవేళ మీరు మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి గ్రో అయ్యారనుకో డెఫినెట్లీ కెన్ రీచ్ అప్ టు 50,000 దాకా. ఓకేనా? సో అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇంకా చాలా ఉంటుంది. నేను పర్టికులర్గా ఏదైతే ప్యాకేజ్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇంకా సపోర్ట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాను, ఇంకా కొన్ని ట్రైనింగ్స్ కూడా ఇస్తాను అన్నట్టు. ఓకేనా? సో అబౌట్ దిస్ అన్నట్టు. ఓకే, సో ఇఫ్ ఒకవేళ ఇంకా మీకు పర్సనల్ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా ప్రాపర్ ఇంకొంచెం క్లారిటీ కానీ లేదంటే ఇంకా ఫర్దర్ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, సో దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్, యూ కెన్ టెక్స్ట్ మీ డైరెక్ట్లీ. ఓకే, సో మీకు క్లారిఫై చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి, క్లారిఫై చేస్తాను. అండ్ 1-on-1 సెషన్ కూడా తీసుకుంటాను, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ రకంగా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది. ఓకేనా? సో అండ్ ఎట్ ద ఎండ్ లాస్ట్ మీకు ఒకటి చెప్తాను, లైక్ ఏంటి అంటే మనం లైఫ్లో చాలా ఆపర్చునిటీ చూస్తాం, చాలా ప్లాట్ఫామ్స్ ఎత్తుకుతా ఉంటాం, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా ఎర్నింగ్ చేయాలి, ఇలా గ్రోల్ అన్నీ అనుకుంటాం. బట్ మనది లైఫ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది, మనం ఎప్పుడైనా ఒక స్టెప్ తీసుకున్నప్పుడు చేంజ్ అవుతుంది. మనం స్టెప్ తీసుకున్నంత వరకు ఏది కూడా చేంజ్ అవ్వదు. ఎందుకని స్టెప్ తీసుకున్నప్పుడు నేను గ్రో అయ్యాను, నేను గ్రో అవడం వల్ల నాతో పాటు నలుగురిని గ్రో చేపిస్తున్నాను. ఓకేనా? నువ్వు నీ లైఫ్ ని గ్రో అవుదాం అనుకుంటే, ఒక మంచి స్కిల్స్ నేర్చుకొని ఒక మంచి ఇన్కమ్ లేదంటే ఒక కెరీర్ బిల్డ్ చేద్దాం అనుకుంటే, దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ, రైట్ ప్లాట్ఫామ్. యూ కెన్ చూస్ అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ.